మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాల్లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. బంధువుల ద్వారా సహకారం అందుతుంది. మిత్రుల యొక్క సహకారం కూడా కొంత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సంతోషకరమైన వాతావరణం కలిగి ఉండడం వలన విందులు వినోదాల్లోపట పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఇంటి లోపల శుభవార్తను వింటారు. ఉద్యోగం కానీ లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత శుభవార్త చెప్పే అవకాశం ఉన్నది. భార్య వర్గం నుంచి శుభవార్త అందుతుంది. సమయానికి మీకు మంచి ఆలోచనలు కలిగి ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిర్ణయాలు తీసుకోండి. పెద్దల యొక్క సహకారం కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పి 6 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. తోటివారి సహకారంతో పాటు పై అధికారుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి లేదా నవగ్రహ స్తోత్రాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.